హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరైతే అమెరికాలో వర్క్ వీసా మీద ఉంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమే. అదేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరైతే అమెరికాలో వర్క్ వీసా మీద ఉంటున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ అప్డేట్ తెలియాలండి. మీరు ఎవరైనా సరే వర్క్ వీసా మీద ఉంటూ ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటే, అంటే మన ఇండియన్స్ ఎక్కువగా వర్క్ వీసా మీద ఉండేది ఎవరంటే H1B వాళ్ళు, ఆ తర్వాత L1 వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజే ఉంటారండి. ఎక్కువగా H1B వాళ్ళే ఉంటారు మన ఇండియన్స్. సో H1B మీద ఉండే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అనంటే రీసెంట్గా నేను ఒక చోట ఒక ఆర్టికల్ చదవడం జరిగిందనమాట. ఒక వ్యక్తి తను ప్రజెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత రీసెంట్గా జస్ట్ 2 డేస్ బ్యాక్ నాకు ఒక అప్డేట్ వచ్చిందనమాట. ఇది కేవలం నేను విన్నదేనండి, నేను ఫేస్ చేసిందో పర్సనల్గా అదైతే కాదు. సో 2 డేస్ బ్యాక్ మనకి ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తాయి కదా విషయాలు, అట్లా తెలిసిన ఒక విషయం అనమాట. సో ఫస్ట్ నేను చదివింది ఏంటి అంటే, ఒక అతను ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకున్నానంట. చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే పిల్లలకి, వైఫ్కి వాళ్ళది మాత్రం రెన్యూవల్ అయిపోయింది, ఎక్స్టెన్షన్ అయిపోయింది. కానీ అతనికి మాత్రం ఖచ్చితంగా కాన్సులేట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పడం అంటే అది వచ్చిందంట నోటిఫికేషను. సో ఇండియాకి కాన్సులేట్ ప్రాసెస్ ఖచ్చితంగా అటెండ్ అయితేనే అతని ఎక్స్టెన్షన్ కంప్లీట్ అవుతుంది, అంటే స్టాంపింగ్ వేయించుకొని రావాలి ఇండియాకి. సో ఇండియాకి వెళ్ళి 8 నెలలు అయిందంట. ఇంతవరకు అతను స్టాంపింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఎందుకనంటే ఇండియాకి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా స్లాట్స్ చాలా కష్టంగా దొరుకుతున్నాయి అనమాట, అస్సలు దొరకటం లేదు. ఆ దొరికినవి కూడా కొంతమందికి నేను ఆల్రెడీ చెప్పడం కూడా జరిగిందండి ఇదివరకు వీడియోల్లో కూడా. ఇప్పటికీ కూడా వీసా స్లాట్స్ క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి. అది అందరికీ కాదు, చాలా వరకు వీసా స్లాట్స్ ఇప్పటికీ క్యాన్సిల్ అవుతున్నాయి. క్యాన్సిల్ అయ్యి ఆటోమేటిక్గా కొంతమందికి రీషెడ్యూల్ అవుతున్నాయి, కొంతమందికి అసలు రీషెడ్యూల్ కూడా కావటం లేదు. దానికి రీజన్స్ కూడా నేను చెప్పడం జరిగింది. రీజన్ ఏంటంటే, మనం మిడిల్ బ్రోకర్స్ ద్వారా కానీ వీళ్ళ ద్వారా కానీ మనం వీసా స్లాట్స్ బుక్ చేసుకుంటుంటే ఒకే నెంబర్ నుంచి, ఒకే ప్లేస్ నుంచి, ఒకే ఐపీ అడ్రస్ నుంచి వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఎక్కువ మందికి వీసా స్లాట్స్ బుక్ చేస్తూ ఉండడం వల్ల అది వాళ్ళు కనిపెట్టి యూఎస్ఏఎస్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారంట. క్లియర్గా యూఎస్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు. అలా బుక్ చేసిన వీసా స్లాట్స్ అయితే ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతున్నాయి. సో కొన్ని వెట్టింగ్ పాలసీ వల్ల క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రీషెడ్యూల్ అవుతున్నాయి. ప్లస్ కొంతమంది బ్రోకర్స్ మోసం చేస్తున్నారు కూడా. ఇవన్నీ తెలుసుకొని వీసా స్లాట్స్ బుక్ చేసుకోండి. సో అతను వీసా స్లాట్ కోసం చూస్తూనే ఉన్నారంట, దొరకలేదంట. చాలా టైం తర్వాత వీసా స్లాట్ అయితే దొరికింది, కానీ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయ్యి రీషెడ్యూల్ అయింది మళ్ళీ తర్వాత టైంకి. ఇప్పటికి 8 months అయిందంట. ఇండియాకి వెళ్ళడం జరిగింది, ఇండియాలోనే ఉంటున్నారు, ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది. సో ఇప్పటికీ అతనికి కాన్సులేట్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. ఎప్పటికి అవుతుందో తెలీదు. మేబీ అతని ఎంప్లాయర్ అతనికి అంటే అతన్ని ఇండియా నుంచి వర్క్ చేయడానికి అలౌ చేసి ఉండొచ్చు, దానివల్ల అతనికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. కానీ ఇదే సిచ్యువేషన్లో కాన్సులేట్ ప్రాసెస్కి అటెండ్ అవ్వాలని H1B ఎక్స్టెన్షన్కి అప్లై చేసిన వాళ్ళకి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీసా స్లాట్స్ అనేవి చాలా కష్టంగా దొరుకుతున్నాయండి. చాలా రేర్గా ఓపెన్ చేస్తున్నారు, చాలా లిమిటెడ్గా ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు చూసినా కూడా నెక్స్ట్ ఇయర్ అక్టోబర్కో ఎప్పటికో ఉన్నాయి అన్నమాట. సో అంత తక్కువగా దొరుకుతున్నాయి. ఒకవేళ మన లక్ కొద్ది దొరికినా కూడా అది క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలి, రీషెడ్యూల్ అవ్వకుండా ఉండాలి. ఇవన్నీ ఛాలెంజెస్ అనమాట. అప్పటి వరకు మనం ఇండియాకి వెళ్ళిన తర్వాత మన ఎంప్లాయర్ మనల్ని ఇండియా నుంచి వర్క్ చేయడానికి అలౌ చేయాలి. ఎవరైతే స్టేట్ ప్రాజెక్ట్స్, ఫెడరల్ ప్రాజెక్ట్స్, లేదంటే అమెరికన్ కంపెనీ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు. ఖచ్చితంగా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వర్క్ చేయడానికి మ్యాక్సిమం అలౌ చేయరు. సో నార్మల్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకి మేబీ ఛాన్స్ ఉంది, కానీ అది ఎంతవరకు ఎవరికీ తెలియదు. సో కాన్సులేట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకొని రావడానికి చాలా ఛాలెంజెస్ అవసరం అవుతాయి. ఆ ఛాలెంజెస్ అన్నీ కంప్లీట్ అయితేనే మనకి కాన్సులేట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అప్పుడే మళ్ళీ మనం తిరిగి అమెరికా రాగలం. ఇప్పుడు నాకు 2 days బ్యాక్ తెలిసిన విషయం ఏంటి అనంటే, ఒక అమ్మాయి, తెలిసిన అమ్మాయినండి, అంటే మా బయట ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన అమ్మాయి. సో ఎంఎస్ చేయడానికి అమెరికాకు వచ్చింది. ఏదో గుచ్చుకుంటుంది.
ఎంఎస్ చేయడానికి అమెరికాకు వచ్చింది. ఎంఎస్ అయిపోయింది, ఓపీటీ స్టెమ్ ఓపీటీ కంప్లీట్ అయిపోయింది. H1Bకి అప్లై చేసి H1B కూడా అయిపోయింది. లాస్ట్ 3 years నుంచి, అంటే 2 years 8 months నుంచో 2 years 9 months నుంచో ఆ అమ్మాయి H1B మీద అమెరికాలోనే వర్క్ చేస్తుంది. ఇది ఆ అమ్మాయి ఫస్ట్ ఎక్స్టెన్షన్, H1B ఎక్స్టెన్షన్. కానీ ఆ అమ్మాయికి ఇండియాకి వెళ్ళి కాన్సులేట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటామని చెప్పారట. సారీ. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఇమ్మీడియట్గా తన I-94 డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ లోపు ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఆ డేట్ లోపు మనకి ఇక్కడే వీసా స్లాట్స్ దొరికితే కనుక బుక్ చేసుకొని ఆ తర్వాత ఇండియాకి వెళ్ళి అవి క్యాన్సిల్ అవ్వకుండా ఉండి అటెండ్ అయితే హ్యాపీ. వితిన్ 1 monthలోనో 2 monthsలోనో వచ్చేసేయచ్చు. విత్ కరెంట్ ఎంప్లాయర్ పర్మిషన్ తోటి మనం రిటర్న్ వచ్చేసేయచ్చు. కానీ ఇక్కడ దొరక్క ఇండియాకి వెళ్ళినాక బ్రోకర్స్ ద్వారా బుక్ చేయించుకుంటే అదొక ప్రాబ్లం. మనకే బుక్ చేసుకోవాలంటే అది ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. ఒకవేళ దొరికినా క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలి, క్యాన్సిల్ అయినా రీషెడ్యూల్ అవ్వాలి. ఇవన్నీ ఛాలెంజెస్ అనమాట. సో అమ్మాయి నెక్స్ట్ వీక్ ఆ పై వచ్చే వీక్ ఎప్పుడో ఇండియాకి వెళ్తుందంట. సో వితిన్ 2-3 weeksలో అమ్మాయి ఇండియాకి వెళ్తుంది. ఈలోపు స్లాట్స్ దొరుకుతాయేమని చెక్ చేసుకుంటా ఉంది. బట్ స్లాట్స్ అయితే ఓపెన్ లేవంట. చాలా ట్రై చేస్తుంది. ఎవ్రీడే 12 o'clockకి నేనైతే నన్ను అడిగితే నేను ఒకటే చెప్పాను, ఎవ్రీడే 12 o'clockకి ఖచ్చితంగా చెక్ చేసుకుంటా ఉండండి ఎవ్రీడే. సో మేబీ దొరికే ఛాన్స్ ఎక్కువ పర్సంటేజ్ ఉంది. ఒక్కటన్నా ఏదో ఒకటి క్యాన్సిల్ అయిందో లేకపోతే కొత్తగా ఓపెన్ చేసాయో ఒక్కటైనా దొరికే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. సో రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసిందైతే సారీ. సో ఎవరైతే H1B ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళల్లో అందరికీ ఈ కాన్సులేట్ ప్రాసెస్ అటెండ్ అవ్వమని రాకపోవచ్చండి. ఎందుకంటే మాకు కూడా చాలా 6 months బ్యాక్ 7 months బ్యాకే మాది ఎక్స్టెన్షన్ కంప్లీట్ అయింది. కానీ మాకు అలాంటిది ఏమి మేము ఫేస్ చేయలేదు. మనకి తెలిసిన వాళ్ళకి కూడా చాలామందికి ఎక్స్టెన్షన్స్ రీసెంట్గా కంప్లీట్ అయినాయి. వితిన్ 3-4 months బ్యాక్ కూడా చాలామంది ఎక్స్టెన్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళకి ఎవరికి ఇలాంటి ఇష్యూస్ అయితే రాలేదండి. సో కొంతమందికి వస్తున్నట్లు ఉన్నాయి అవి కూడా. ఎక్స్టెన్షన్కి అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా, లేదంటే వాళ్ళకి ఓకే వీళ్ళ ఎంప్లాయర్ మీద ఏదైనా డౌట్ ఉన్నా, లేదా వాళ్ళ డాక్యుమెంట్స్ మీద ఏదైనా డౌట్ ఉన్నా, మరి ఇంకేదైనా ఇతర కారణాల వల్ల కావచ్చు, ఆ ఆఫీసర్ USASలో ఎక్స్టెన్షన్కి మనం అప్లై చేసినప్పుడు ఆ కేస్ ఆఫీసర్ కావచ్చు, ఆయనకి ఏమన్నా ఓకే కాన్సులేట్ ప్రాసెస్కి పంపిద్దామని ఆయనకి అనిపించి కావచ్చు, ఏదైనా రీజన్ కావచ్చు. ఈ మధ్య కాలంలో ఇది కూడా ఒక ఇష్యూగా మారిందండి, కాన్సులేట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని రమ్మని. సో మీరందరూ ఒకవేళ మీరు ఎవరైనా ఎక్స్టెన్షన్స్కి అప్లై చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా ఇది కూడా మైండ్లో పెట్టుకొని అప్లై చేసుకోండి. ఒకవేళ కాన్సులేట్ ప్రాసెస్కి అటెండ్ అవ్వమని వస్తే కనుక ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్నప్పుడే మీ I-94 డేట్ కంప్లీట్ అవ్వకముందే మీరు వీసా స్లాట్స్ బుక్ చేసుకొని ఆ డేట్ లోపే కంట్రీ దాటేసేయండి. ఆ డేట్ ఉండగానే ఓకే మేము ఎక్స్టెన్షన్కి అప్లై చేసాము, మాకు ఇది వచ్చింది, మాకు ఇంకా టైం ఉంది, ఇలాంటివన్నీ పెట్టుకోబాకండి. చాలా ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే H1B ఎక్స్టెన్షన్కి ఆర్ L1 ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. మిగిలిన వాళ్ళకి కాకపోవచ్చు. అంటే స్టూడెంట్స్కి కావచ్చు, లేదంటే డిపెండెంట్స్కి కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ అయితే రైజ్ అవ్వడం లేదు. సో చూసుకోండి ఒకసారి ఎవరైనా H1B మీద ఉన్న వాళ్ళు. ఇది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.